పరమాణువులో ఏముంది అనే పాఠ్యాంశంలోని శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన వివిధ పరమాణు నమూనాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పిల్లలు, పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు ఏవి? పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్లు. ఈ ప్రాథమిక కణాలను ఎవరు కనుగొన్నారో తెలుసా? ఎలక్ట్రాన్ను జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇతడు ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో జన్మించాడు. పదార్థంలోని పరమాణువులను విభజించలేము అని భావించే కాలంలో పరమాణువులో ఎలక్ట్రాన్ అనే కణం ఉంటుందని చెప్పి సంచలనం సృష్టించాడు. ఎలక్ట్రాన్ను కనుగొన్నందుకే థామ్సన్కు నోబెల్ బహుమతి వచ్చింది. ప్రోటాన్ను గోల్డ్స్టీన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇతడు జర్మనీ దేశస్థుడు. పోలాండ్లోని గ్లివిస్లో సెప్టెంబర్ 5, 1850లో జన్మించాడు. ఈయన 25 డిసెంబర్ 1930లో మరణించాడు. పరమాణువులో ఉండే ఆవేశంలో రుణావేశం ఉన్నప్పుడు ధనావేశం కూడా ఉండాలని భావించాడు. న్యూట్రాన్ను జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇతడు ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో జన్మించాడు. రూథర్ఫర్డ్ వద్ద ల్యాబొరేటరీ అసిస్టెంట్గా పనిచేశాడు. రేడియో ధార్మికత, ఆల్ఫా కిరణాలపై పరిశోధనలు చేశాడు. పరమాణువులకు గల వివిధ ద్రవ్యరాశులలో తేడాలకు కారణం న్యూట్రాన్లే అని నిరూపించాడు. న్యూట్రాన్ల ఆవిష్కరణ వల్ల చాడ్విక్కు 1935లో నోబెల్ బహుమతి లభించింది. ఈ ప్రాథమిక కణాలు పరమాణువులో ఎలా అమర్చబడి ఉన్నాయో ఈ చిన్న వీడియో ద్వారా పరిశీలిద్దాం. ప్రాథమిక కణాల అమరికను, వాటి నిర్మాణాన్ని గురించి చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరమాణు సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ప్రాథమిక కణాల అమరికను మొట్టమొదటిసారిగా 1898 సంవత్సరంలో జేజే థామ్సన్ పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఇప్పుడు థామ్సన్ పరమాణు నమూనా గురించి తెలుసుకుందాం. థామ్సన్ ప్రకారం పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళం. దీనిలో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి. పరమాణు ద్రవ్యరాశి పరమాణు అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది. అంటే ధనావేశం, రుణావేశం సమానంగా ఉండడం వల్ల పరమాణువు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుందని తెలిపారు. ఈ బొమ్మలో ఎరుపు రంగులో ఉన్న భాగము పరమాణు యొక్క ద్రవ్యరాశి. థామ్సన్ పరమాణు నమూనాను పుచ్చకాయతో పోల్చడం జరిగింది. పుచ్చకాయను గమనించండి. ఎరుపు భాగమంతా కూడా ధనావేశమని, దానిలో ఉన్న గింజలు రుణావేశాన్ని కలిగి ఉంటాయని ఈ పుచ్చకాయ ఆధారంగా పరమాణువులోని ఎరుపు భాగమంతా కూడా ధనావేశం విస్తరించి ఉంటుందని, అదేవిధంగా
గింజలు ఎలాగైతే అమరి ఉన్నాయో పరమాణువులో ఎలక్ట్రాన్లు అలాగే అమరి ఉంటాయని తెలిపాడు. జే థామ్సన్ పరమాణు నమూనాలోని పరిమితులను మీ ఉపాధ్యాయునితో చర్చించండి. థామ్సన్ పరమాణు నమూనాను అతని శిష్యుడైన రూథర్ఫర్డ్ సమీక్షించి చేసిన కొన్ని ప్రయోగాలలో థామ్సన్ నమూనాకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. రూథర్ఫర్డ్ మరొక నమూనాను రూపొందించాడు. ఇప్పుడు రూథర్ఫర్డ్ పరమాణు నమూనా గురించి తెలుసుకుందాం. రూథర్ఫర్డ్ న్యూజిలాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు జే థామ్సన్ యొక్క శిష్యుడు. లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. విద్యుదయస్కాంత తరంగాలను కనిపెట్టాడు. రేడియో డేటింగ్ ద్వారా భూమి యొక్క వయస్సును కనుగొనవచ్చని చెప్పాడు. కృత్రిమ మూలకాల పరివర్తన ద్వారా నైట్రోజన్ను ఆక్సిజన్గా మార్చవచ్చని తెలిపాడు. ఈ పరిశోధనకు గాను 1908 సంవత్సరంలో నోబెల్ బహుమతిని పొందాడు. రూథర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని చూద్దాం. ఈ ప్రయోగంలో సీసపు దిమ్మె నుండి ఆల్ఫా కణాలు ఉద్గారించడం గమనించవచ్చు. మధ్యలో పలుచని బంగారు తెర, ఈ కణాలు ఫ్లోరసెంట్ తెరపై పడడం మనం ఇక్కడ గమనించవచ్చు. రూథర్ఫర్డ్ పలుచటి బంగారు రేకుపైన ధనావేశం ఉన్న ఆల్ఫా కిరణాలను ప్రసరించడం జరిగింది. ఈ ఆల్ఫా కణాలు ఎలక్ట్రాన్లు ఉండవు, 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉన్న కణం. అందుకే దీనిని 2 ప్రమాణాల ధనావేశం అని పిలుస్తారు. ఈ కణాలు బంగారు రేకును తాకినప్పుడు చిన్న మెరుపు వస్తుంది. 20,000 కణాలలో ఒక కణం వెనక్కి తిరిగి రావడం రూథర్ఫర్డ్ గమనించాడు. దీన్నే పరిక్షేపణం అన్నాడు. బంగారు రేకుపై పడిన కొన్ని ఆల్ఫా కణాలు కొంత ఎక్కువ కోణాలతో విక్షేపణం చెందుతున్నాయి. అదేవిధంగా కొన్ని కణాలు వెనక్కి తిరిగి రావడం గమనించాడు. పరమాణువులో ధనావేశం ఉన్న కేంద్రకం ఉండడం వల్ల కేంద్రకంలో ఉండే ప్రోటాను ఆల్ఫా కణాలను వికర్షించుకుంటాయని తెలియజేశాడు. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా రూథర్ఫర్డ్ చేసిన ప్రతిపాదనలను పరిశీలిద్దాం. ఆల్ఫా కణాలు బంగారు రేకు నుండి బయటకు రావడానికి కారణం పరమాణువులో చాలా భాగం ఖాళీ ఉండడమే అని చెప్పాడు. కొన్ని ఆల్ఫా కణాలు మాత్రమే పరావర్తనం చెందాయి. పరమాణువులో ధనావేశమంతా కేంద్రకంలో ఉందని చెప్పాడు. అందుకే పరమాణు కేంద్రక నమూనాను ప్రతిపాదించాడు. పరమాణు కేంద్రక నమూనాలోని ప్రతిపాదనలు: ధనావేశం ఎంత కేంద్రకంలో ఉంటుంది, దీనిలో ఎలక్ట్రాన్లు ఉండవు. కేంద్రకం చుట్టూ రుణావేశ ఎలక్ట్రాన్లు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్లు కేంద్రకం చుట్టూ తిరుగుతాయి. అందుకే దీనిని గ్రహమండల నమూనా అని పిలుస్తారు. పరమాణు పరిమాణంతో పోల్చినప్పుడు కేంద్రక పరిమాణం చాలా చిన్నది. రూథర్ఫర్డ్ నమూనాలోని పరిమితులు: ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నప్పుడు అవి శక్తిని కోల్పోయి కేంద్రకంలో పడిపోవాలి. కానీ అలా జరగడం లేదు. ఒకవేళ అదే నిజమైతే పరమాణువులు పూర్తిగా అస్థిరంగా ఉంటాయి. అసలు పదార్థం ఏర్పడేదే కాదు. రూథర్ఫర్డ్ నమూనాలోని లోపాలను అధిగమించడానికి నీల్స్ బోర్ కొత్త పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి మూల్యాంకనం చేద్దాం. పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఎలక్ట్రాన్ను జే థామ్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. న్యూట్రాన్ను చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ప్రోటాన్ను గోల్డ్ స్టీన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. థామ్సన్ పరమాణు నమూనా.
పరమాణువు అంతటా ధనావేశంతో ఆవరింపబడి ఉన్నదని, ఎలక్ట్రాన్లు పరమాణువులో పొదగబడి ఉంటాయని వివరించాడు. రూథర్ఫర్డ్ పరమాణు నమూనా. పరమాణువులో చాలా భాగం ఖాళీ ఉంటుంది. పరమాణువు మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని తెలిపాడు. ఈ కేంద్రకంలో ధనావేశిత ప్రోటాన్లు ఉంటాయని చెప్పాడు. ఈ నమూనాను గ్రహమండల నమూనా లేదా పరమాణు కేంద్రక నమూనా అంటారు. మూల్యాంకనం. రూథర్ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో ముఖ్యమైన పరిశీలనలు రాయండి. పరమాణు కేంద్రక నమూనా అని దేన్ని అంటారు? జెజె థామ్సన్ పరమాణు నమూనాను వివరించండి. ఆల్ఫా కణాలు ఏ ప్రాథమిక కణాలతో నిర్మితమవుతాయి? రూథర్ఫర్డ్ పరమాణు నమూనాలోని పరిమితులను రాయండి. థామ్సన్ నమూనాను ఏ పేరుతో పిలుస్తాం? పరమాణు యొక్క నిర్మాణాన్ని, వివిధ పరమాణు నమూనాలను వివరించడానికి శాస్త్రవేత్తలు చేసిన కృషిని నీవెలా అభినందిస్తావు?